మన తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు దేవుని యొక్క కుటుంబముగాను సంఘముగాను చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. నేటి ఆదివారం దినమున దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధికి మనల్ని చేర్చి ఆయన మనతో పాటు ఉంటూ మన మధ్యలోనే నివాసం చేయిస్తూ మన దగ్గర నుండి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనం అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ రోజు కొరకు ఆ సమయం కొరకు ఆయన ఎప్పుడూ కూడా ఎదురు చూచే దేవుడై ఉన్నాడు. ఆయన మహామహుడైనప్పటికీ కూడా మన స్థాయి చాలా చిన్నదైనా తక్కువైనా కూడా ఆయన మన కోసం అనేకమైన అంటే తన స్టాండర్డ్ని కూడా విడిచిపెట్టి మన మధ్యలో నివాసం చేస్తూ మనం అందించే ఆత్మ సంబంధమైన బలులు వాటిని ఆయన పొందుతూ ఉన్నాడు. అంటే మనకి తెలియదు, ఇంకా సంపూర్ణంగా తెలియదు ఆయనని ఎలా ఆరాధించాలో, ఇంకా సంపూర్ణంగా తెలియదు ఆయన ఎలా తృప్తిపరచాలో, అసలు మనం ఆయన్ని సంతోష పెడుతున్నామా పెట్టడం లేదు కూడా మనకు తెలియదు. అలా మనం అనేక పొరపాట్లు, తప్పిదాలు, మనస్పర్ధాలు ఇవన్నీ ఉన్నా కూడా మనం దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆయన వాటన్నిటికీ లెక్క చేయకుండా ప్రేమతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అనమాట, ఆయన చేర్చుకుంటున్నాడు, క్షమిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడికి మనం కుమారులమయ్యాం. అలాంటి దేవుడిని మనం ఆరాధించే భాగ్యాన్ని పొంది ఉన్నాం. కాబట్టి దీన్ని తక్కువగా అంచనా వేయకుండా అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి సంఘంతో కలిసి యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రతి ఆదివారం సంఘంగా కూడుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. పోయిన వారంతో 1వ అధ్యాయం మనం పూర్తయింది. ఈరోజు 2వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తాం. 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. సో ముందే అనుకున్నాం, ప్రకటన గ్రంథం ఎవరికి రాయబడింది? ఆసియాలో ఉన్న 7 సంఘాలు. సో ఇప్పుడు ఆ 7 సంఘాల గురించి యేసుక్రీస్తు పత్రికలు రాశాడు. 7 సంఘాలకి పత్రికలు రాయడం జరిగింది. యోహాను పత్రికలు రాశాడు. రాయించిందేమో ఎవరన్నమాట? యేసుక్రీస్తు యోహాను చేత రాయిస్తున్నాడు. ఈ 7 సంఘాలకి మరి ఏం రాయబడిందో మనం చూద్దాం. మొదట 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. ఎఫెసీలో ఉన్న 7 సంఘపు దూతలకు ఇలాగూ రాయము. 7 నక్షత్రంలో తన కుడి చేత పట్టుకొని 7 నక్షత్రంలో తన కుడి చేత పట్టుకొని 7 దీర్ఘ స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదలు నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ మొదట నీకు ఉన్నది నికోలాయితులకు క్రియల నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పు మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశం ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తున్నాను. సో ఏ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు? ఆసియాలో ఉన్న 7 సంఘములు. ఆసియాలో ఉన్న 7 సంఘములు. సో ఇది మధ్యధరా సముద్రం. సో మధ్యధరా సముద్రం దగ్గర యెరూషలేము. ఇది యెరూషలేము.
యెరూషలేము ఇక్కడ ఉంది. సో దీని పైకి వస్తే గిన నాజరేత్, తూరు, సీదోను, ఆ తర్వాత ఇక్కడ అంతియోకయ ఉంటుంది. సిరియా, యాంటియోక్ ఇక్కడ ఉంటుంది అనమాట. సిరియా, యాంటియోక్ ఇక్కడ ఉంటుంది. సిరియాలో నాకు ఇది కుప్రా దీవి, క్రేతు దీవి, ఇది పద్మాస్ అన్నమాట. ఇక్కడ పద్మాసు ద్వీపం అన్నాం కదా. సో ఇప్పుడు యోహాన్ గారు ఎక్కడ ఉన్నారనమాట? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో ఉండి 7 సంఘాలకి ఏం చేస్తాడనమాట? పత్రికను రాస్తున్నాడు. 7 సంఘాలకి పత్రికను రాస్తున్నాడు. ఇది ఏషియా మైనర్. సో ఎఫెస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందన్నమాట. ఎఫెస్ ఇక్కడ ఉంది. స్ముర్నా ఇక్కడ ఉంది. స్ముర్నా. సో మిగతా 5 కూడా లైన్ ఇలా ఉంటాయి. దీనిపైన పెర్గము తర్వాత తుయతైరా తర్వాత సార్దిస్ తర్వాత ఫిలదెల్ఫియా తర్వాత లవోదికయ. సో పట్టణాలు ఇలా ఉంటాయి అన్నమాట. పద్మాసు ద్వీపానికి ముందు స్ముర్నా, ఎఫెసు ఉంటుంది. స్ముర్నా, ఎఫెసు తర్వాత పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. 7 సంఘాలు. ఇక్కడ కొరింథు ఉంటుంది. సో కొరింథు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే కింద గ్రీస్ అంటారు. సో పైకి వెళ్తేనేమో మాసిదోనియా. కొంచెం అవగాహన ఏ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి. ఇక్కడేమో సో ఈ 2 భాగాలు వాటర్, ఇటువైపు ఏమో గ్రీసు, మాసిదోనియా, ఇటువైపు ఏమో గలతియా, ఆ తర్వాత ఆసియా మైనర్ అంటారు. సో ఇవన్నీ కూడా ఏషియా మైనర్. పైన వచ్చేసి గలతియా. సో గలతీయులకు ఈ రీజన్ వాళ్ళకి. ఎఫెస్ అంటే ఏషియా మైనర్, ఈ సంఘాలకి. కొరింథ్ అంటే గ్రీస్, ఇదంతా కూడా కొరింథ్కి వస్తుంది. ఫిలిప్పు, మాసిదోనియా సంఘాలు. సో పద్మాసు ఎక్కడుంది? ఆ 7 సంఘాలకి కూడా దగ్గరలో ఉంది. పద్మాస్ అనేది ద్వీపం, ఐలాండ్. ఇప్పుడు మనకి అండమాన్ అండ్ నికోబార్ మన ఇండియాకి ఐలాండ్. సో ఆ ఐలాండ్ నుంచి ఇండియాకి దగ్గరలో ఏది? చెన్నై, విశాఖపట్నం దగ్గరలో ఉన్నాయి. అలా పద్మాసుకి దగ్గరున్న సిటీ లేదనమాట స్ముర్నా, ఎఫెసు. సో ఈ ఎఫెసు పట్టణం చాలా పురాతనమైంది అన్నమాట. ఎఫెసు పట్టణం. ఈ ఎఫెసు పట్టణంలోనే డయానా టెంపుల్ ఉండేది. డయానా టెంపుల్ విన్నారా ఎప్పుడన్నా? డయానా టెంపుల్. ఈ టెంపుల్ 127 పిల్లర్లతో కట్టబడి ఉంటారు. 127 పిల్లర్స్. ఈ ఎఫెసు పట్టణంలో డయానా దేవత ఫేమస్. దేనికి ఫేమస్ అంటే ఫర్టిలిటీ, గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ అన్నమాట. డయానా అంటే సంతానం లేనటువంటి వాళ్ళు ఈ దేవతకి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అన్నమాట? మొక్కేవాళ్ళు. సో ఫర్టిలిటీ గాడెస్ అంటారు. అలాగే ఇంకొక దేవత కూడా ఉంది, అర్తమిస్ దేవత. సో ఈ 2 గుళ్ళు, ఈ 2 దేవాలయాలు ఈ ఎఫెసు పట్టణంలో చాలా ఫేమస్గా ఉంటాయి. సో అర్తమీదేవి, మహాదేవి అని పౌలు, బర్నబాలని ఏం చేశారు? వాళ్ళు ఎత్తుకొని ఊరేగించి బలు అర్పించడానికి వెళ్తారు కదా. సో అర్తమీదేవి అండ్ డయానా టెంపుల్. ఆ తర్వాత ఈ సిటీ కూడా
డబ్బులు దాచుకోవడానికి ఇది ఒక హెవీ సెంటర్ అంట. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సిటీలో డబ్బులు దాచుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి స్విస్ బ్యాంక్ ఎట్లా, ప్రపంచంలో వాళ్ళందరూ డబ్బులు ఎక్కడ దాచుకుంటారు? స్విస్ బ్యాంకులు దాచుకుంటారు. అలా ఈ ఎఫ్ఎస్సి పట్టణంలో ఆ కాలంలో స్విస్ బ్యాంక్ లాంటిది అనమాట ఎఫ్ఎస్సి. తర్వాత ఎక్కువ పాపం జరిగినటువంటి ప్లేస్ కూడా ఇది. ఎక్కువ పాపాలు జరిగేవి ఈ పట్టణంలో. అంటే ఎక్కడైతే మోడర్నిటీ ఎక్కువ ఉంటుందో అక్కడే ఉంటుంది పాపం ఎక్కువ ఉంటుంది. మోడర్నైజేషన్ ఎక్కువ ఉంటుంది ఉన్న చోట అంతా కూడా, అడ్వాన్స్ సిటీ మోడర్నైజ్ ఉన్న చోట అంతా కూడా పాపం ఎక్కువ ఉంటుంది. ఇది ఎఫెసు పట్టణానికి గురించినటువంటి ఇంట్రడక్షన్. సో పద్మోస్ యోహాన్ ఎక్కడ ఉన్నారు? పద్మోస్ ద్వీపంలో నుంచి ఎవరికి రాస్తానంత పత్రిక? ఎఫెసు. ఎఫెసులో ఉన్న సంఘం గురించి పరిచయం. ఎఫెసి సంఘము, ఎఫెసి సంఘము ఎవరు స్టార్ట్ చేశారు ఎఫెసి సంఘాన్ని? స్టార్టెడ్ బై పాల్ డ్యూరింగ్ షార్ట్ journey on second missionary short trip or short stay అనొచ్చు. షార్ట్ స్టే ఆన్ సెకండ్ మిషనరీ జర్నీ, రెండవ సువార్త ప్రయాణంలో పౌలు ఈ యొక్క ఎఫెసి సంఘాన్ని దర్శించడం, అక్కడ సంఘం ప్రారంభమైంది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 19 నుంచి 21. ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 19 నుంచి 21. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింట్లో కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తున్నట్టు చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరిన. ఇది మొదటి విజిట్, ఎఫెసి మొదటి విజిట్ అన్నమాట. సో ఎప్పుడు అన్నమాట? సెకండ్ మిషనరీ జర్నీలో ఎఫెస్ని విజిట్ చేశాడు ఆయన. వాళ్ళు అక్కడ కొన్ని రోజులు ఉండమన్నాడు, కానీ ఆయన ఉండలేదు. షార్ట్ స్టే చేసి అక్కడ నుంచి ఆయన వెళ్ళడం జరిగింది. తర్వాత 24 నుంచి 26 వచ్చిన అలెగ్జాంద్ర వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చినాడు. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గుర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. సో అకులా ప్రిస్కిలా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషయపరిచేది. సో అకులా ప్రిస్కిలా ఎక్కడున్నారు? ఎఫెసులో ఉన్నారు. వీళ్ళే మొదటి మెంబర్స్, అర్లీ మెంబర్స్ అట్ ఎఫెసి చర్చ్. ఎఫెసి సంఘంలో మొదటి సభ్యులు ఎవరు అన్నమాట? అకులా ప్రిస్కిలా. నెక్స్ట్ 19వ అధ్యాయం 1 నుండి చదవండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. సో పౌలు ఇప్పుడు సెకండ్ టైం ఎఫెస్ని విజిట్ చేస్తున్నాడు. సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడనమాట? 3 years. Paul second visit and stay
3 years at Ephesus during third missionary journey. మూడవ సువార్త ప్రయాణంలో ఎఫెసుని దర్శించాడు. ఎన్ని రోజులు ఉన్నాడనమాట? 3 సంవత్సరాలు ఉన్నాడు. Acts 19:1-21 19వ అధ్యాయం అంతా కూడా ఎఫెసులోనే ఉంటాడు ఆయన. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం అంతా కూడా ఎఫెసులోనే. అంటే ఈ సంఘం యొక్క స్టాండర్డ్ అర్థం చేసుకోవాలి. ఏ సంఘంలోనూ పౌలు గారు ఇన్ని సంవత్సరాలు ఉండలేదు. ఇంతకాలం ఏ సంఘంలోనూ గడపలేదు. ఎక్కువ కాలం గడిపిన సంఘం ఏంటన్నమాట. అప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళ విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్ ఉండాలి? 3 సంవత్సరాలు పౌలు దగ్గర వాళ్ళ వాక్యం విన్నారు. చాలా అదృష్టవంతులు. మిగతా చోట్లంతా కూడా పౌలు ఎక్కువ రోజులు గడపలేదు. ఒక ఎఫెసు పట్టణంలోనే 3 సంవత్సరాలు ఆయన అక్కడ ఉండి వాళ్ళకి వాక్య పరిచయం చేశాడు. తర్వాత 4 అపోస్తలుల కార్యములు 20:17 నుండి 30 17 వచ్చిన 20:17. ఈ లేటర్ అతడు మిలేతు నుండి ఎఫెసులకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఈ లేటర్ విత్ elders of Ephesus church, elders of Ephesus church from Miletus. మిలేతు నుంచి ఆయన సంఘ పెద్దల్ని పిలిపించి ఆ సంఘ పెద్దలతో మాట్లాడాడు. పోయినసారి మనం చూసాం బైబిల్ స్టడీలో. ఆ ఎఫెసీ సంఘ పెద్దల్ని పిలిచి బాధ్యతలను అప్పగించి హెచ్చరికలు ఇచ్చి మీలో నుంచే అబద్ధ బోధకులు బయలుదేరతారు, తోడేళ్ళు వస్తారు, మీరేం చేయండి, సంఘాన్ని కాపాడండి, సంఘాన్ని కాచుకోండి అని ఎఫెసీ సంఘ పెద్దలు ఏం చేశారనమాట, హెచ్చరించి. తర్వాత అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అందరూ ఆయన మెడ మీద పడి ఏం చేశారంట, ఏడ్చిరి అని. ఈ ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలు. పాల్ రిటర్న్ letter to Ephesus church from prison. చెర నుంచి రాశారనమాట ఈ సంఘానికి పత్రికను రాశాడు. పౌలు చెర నుండి రాసిన పత్రికలు ఏవేవి? ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన ప్రిజన్ ఎపిసల్స్ అంటారు. ప్రిజన్ ఎపిసల్స్. సో ఎఫెసు నుంచి చెర నుంచి ఈ యొక్క సంఘానికి పత్రికను రాశాడు. తిమోతి కూడా ఈ సంఘంలో పరిచయం చేశాడు. ఒకసారి చూడండి, 1 తిమోతి 1:3. మొదటి తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియకు వెలుచుండగా సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధము కలిగి ఉన్న గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని
నిన్ను హెచ్చరించిన ప్రకారము ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను ఏం చేశాను, నేను హెచ్చరించు. హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించున్నాను. అంటే పౌలు తిమోతిని ఎక్కడ ఉంచాడనమాట, ఎఫెసులో ఉంచాడు. నువ్వు ఎఫెసులో ఉండు. ఎందుకు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలు, మితము లేని వంశావళుల గురించి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎక్కడ ఉండరు. అంటే ఎఫెసులో ఉన్న సంఘానికి ఏం చెప్పు, ఇది చాలా రకరకాలైన కల్పనా కథలు, బోధలు ఇవన్నీ వస్తున్నాయి, వాటిని మీరేం చేయొద్దు, లక్ష్య పెట్టవద్దు అని నువ్వేం చేయి, అక్కడున్నటువంటి సంఘానికి హెచ్చరించు. అందుకే నేను ఎక్కడ ఉంచాను, ఎఫెసులో. సో తిమోతి కూడా ఎఫెసు సంఘంలో పని చేశాడు, సేవ చేశాడు. పౌలు దగ్గర వాక్యం విన్నారు, తిమోతి దగ్గర వాక్యం విన్నారు. ఎఫెసు పత్రిక 1:1. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పు రాయినది. ఓకే, సో ఎవరు రాస్తున్నారు? పౌలు గారు ఎఫెసుకి పత్రిక రాశాడు. 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించున్నాను. క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. అంటే పౌలు ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. చెరలో ఎలా ఉన్నాడు అనమాట? ఖైదీగా ఉన్నాను అన్నాడు. 4:3 వచనం చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొంచున్నాను. ఖైదీనైన నేను మిమ్మును ఏం చేస్తున్నాను? బ్రతిమాలుచున్నాను. సో ఖైదీనైన పౌలు నేను బ్రతిమాలుచున్నాను. 6:19. ఎఫెసు 6:19. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను. నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు సంఖ్యలలో ఉన్నాను. పౌలు ఎక్కడున్నాడు? సంఖ్యలతో ఉన్నాడు. అంటే చెరసాలలో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు, సంఖ్యలలో ఉన్నప్పుడు ఈ సంఘానికి ఏం రాశాడు పౌలు గారు? పత్రిక రాశాడు. ఈ సంఘంలో ఎవరు పనిచేశారు? తిమోతి పనిచేశారు. సో మొదటి రాస్తుంది కదా, Paul returned letter to Ephesus, Ephesians 3:1, 4, 3, 6, 19. Timothy worked at Ephesus. మొదటి తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. వేరే మార్కులు లేవా? ఇది ఎఫెసీ పట్టణానికి సంబంధించిన ఎఫెసీ పట్టణానికి సంబంధించిన పరిచయం. ఎఫెసీ సంఘం గురించి చూసాం, ఎఫెసీ పట్టణం గురించి చూసాం, మ్యాప్ లో ఎఫెసీ ఎక్కడుందో చూసాం. సో ఇప్పుడు ఈ యొక్క సంఘం స్థాపించబడి దాదాపు 25 to 30 years తర్వాత యోహాన్ గారు మళ్ళీ ఈ సంఘానికి ఏం రాస్తున్నాడు? పత్రిక రాస్తున్నాడు. పద్మాస్ నుంచి అంటే యేసుక్రీస్తు రాస్తున్నాడు, యోహాన్ ద్వారా ఎఫెసీ పత్రిక రాస్తున్నాడు. అందుకనే దాదాపు 25 to 30 years ఏజ్ ఉన్న సంఘం అంటే అప్పుడు ఎలా ఉండాలి? 20 years ఏజ్ అన్నాం అనుకోండి. ఒక 20 years వచ్చిన సంఘం, ఆ సంఘం వీక్గా ఉంటుందా, బలంగా ఉంటుందా, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందా? ఎలా ఉండాలి చర్చ్ 20 yearsకి? ఎక్స్ట్రాడినరీగా ఉండాలి.
అంటే అప్పటికి ఆ సంఘంలో 2-3 జనరేషన్లు ఉంటారు. సో సంఖ్య కూడా పెరిగి ఉంటారు. సో చూద్దాం యేసుక్రీస్తు ఈ ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడు ఏంటో చూద్దాం. మళ్ళీ ప్రకటన చేద్దాం. ప్రకటన 2వ అధ్యాయం. సో సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ చూసాం, సిటీ బ్యాక్గ్రౌండ్ చూసాం. పౌలు పత్రిక రాశాడు, యేసుక్రీస్తు పత్రిక రాశాడు. సో పౌలు రాసిన పత్రిక తర్వాత ఈ సంఘానికి మళ్ళీ ఎవరు రాస్తున్నారు అనమాట? యేసుక్రీస్తు యోహాను ద్వారా పత్రిక రాస్తున్నారు. ఏం చెప్పాడో చూద్దాం. 2వ అధ్యాయం 1 నుండి మనం చదివాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. సో సంఘపు దూత అంటే ఎవరు? సో 2వ అధ్యాయం 1వ వచనంలో 1 సంఘపు దూత అన్నాడు. సంఘపు దూత ఎవరంటే సంఘ పెద్దలు. ఎందుకంటే సంఘంలో ఆనాటి కాలంలో సువార్థికులు పర్మనెంట్ గా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు వాక్యం చెప్పి కొన్ని రోజులు ఏం చేసేవాళ్ళు? వెళ్ళిపోయేవారు. అక్కడ పర్మనెంట్ గా ఉండేది ఎవరన్నమాట? సంఘ పెద్దలు. పౌలు కూడా మిలేతుల్లో ఉన్నప్పుడు ఎఫెసు నుంచి సంఘ పెద్దల్ని పిలిపించి ఏమన్నాడు? మీలో ఎవరి నాశన నిమిత్తం నేను బాధ్యుని కాను. ఎందుకంటే మీకు చెప్పాల్సిన దేవుని సంకల్పం అంతటి నేను మీకేం చేశాను? తెలియజేశాను. ఇక ఏం వచ్చినా కూడా దానికి మీరే బాధ్యులు. సో చర్చ్ యొక్క రెస్పాన్సిబిలిటీ సంఘానికి భూమి మీద అధికారులుగా ఒక బాధ్యులుగా ఎవరు నియమించారనమాట? పెద్దలు నియమించారు. అంతే కదా? సంఘాన్ని నడిపేది, సంఘాన్ని కంట్రోల్ చేసేది, సంఘాన్ని సూపర్విజన్ చేసేది ఎవరన్నమాట? సంఘ పెద్దలు. సో కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలకి దూత అన్నాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. సువార్థికుడు అయితే మాత్రం కాదు. సంఘపు దూత సువార్థికుడు మాత్రం కాదు. సువార్థికుడు కాదండి ఇంకెవరు ఉండాలి అక్కడ? సంఘ పెద్దలే ఉండాలి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. అంటే ఎవరు? యేసుక్రీస్తు. 7 నక్షత్రములను ఏం చేశాడంట? 7 నక్షత్రములు చేత పట్టుకొని, కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య 7 దీపస్తంభముల మధ్య ఏం చేస్తున్నాడు? సంచరించేవాడు చెప్పు సంచరించేవాడు ఎవరైనా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ఆ సంఘానికి, ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఆ సంఘానికి చెబుతున్నాడు. ఓకే. ఒకసారి మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్తాను. 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. సో 7 దీపస్తంభాలంటే సంఘములు. 7 దీపస్తంభాలంటే సంఘాలన్నమాట. సో యేసుక్రీస్తు ఎక్కడ సంచరిస్తున్నాడు? సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. సో రాసుకో. 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడంటే సంఘముల మధ్య సంచరించుచున్నాడు. అంటే ఆయన సంఘాన్ని చూస్తున్నాడా లేదా చూడకుండా ఎక్కడో దూరంలో ఉన్నాడా?
సంఘాల మధ్య యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. అంటే రిపోర్ట్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఏ సంఘం ఎలా ఉందో, ఏ కండిషన్ లో ఉందో, ఏ స్టేటస్ లో ఉందో, ఆ సంఘం బలంగా ఉందా, బలహీనంగా ఉందా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు అనమాట? సంఘాల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు సంచరిస్తున్నాడా లేదా? ఈరోజు కూడా ఆయన సంఘాలను ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. ఎందుకు? తీర్పు తీర్చేది ఆయనే కాబట్టి ఏ సంఘం ఎలా ఉందో, ఏ సంఘానికి ఏం కావాలో అని చెప్పేది ఎవరన్నమాట? ఆయనకు తెలియాలి, ఆయన తెలుసుకుంటాడు. సంచరించేది ఎలా ఉన్నారు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఏ వాక్యం కావాలి, వాళ్ళు ఎలా బలపరచాలి. కాబట్టి ఎక్కడ 2-3 కూడి ఉంటారో నేను అక్కడ. ఇప్పుడు మన సంఘం మధ్యలో ఉన్నాడా యేసుక్రీస్తు? ఉన్నాడా లేదా? ఆయన సన్నిధి, ఆయన సంచారం చేస్తూ ఉంటాడు. ఒక చోట అలా కూర్చొని మౌనంగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు యేసు ప్రభు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడో ఒక మూలన కూర్చొని మేఘాల మధ్యలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. మన యేసు ప్రభు తపస్సు చేసేవాడు కాదు, లేదా సైలెంట్గా కళ్ళు మూసుకొని ఉండేవాడు కాదు. ఆయన సంచరిస్తాడు, చూస్తాడు, గమనిస్తాడు. ఒకవేళ ఏమైనా సంఘాలు విశ్వాసంలో భ్రష్టత్వానికి వెళ్తుంటే ఆయన బాధపడతాడు, దుఃఖిస్తాడు. అలా ఈ 7 సంఘాల మధ్య యేసుక్రీస్తు ఏం చేశాడనమాట? సంచరించాడు. సంచరించి వాళ్ళకి ఏం చేస్తాడు అనమాట? పత్రిక రాయిస్తున్నాడు యోహాను గారు. రైట్. 2వ అధ్యాయం 2-3 వచనాలు. 2వ అధ్యాయం 2-3 మరియు 6వ వచనంలో యేసుక్రీస్తు ఎఫెసీ సంఘమును అభినందించెను. అభినందించెను. కమెండేషన్, ద లార్డ్స్ కమెండేషన్ అంటారు ఇంగ్లీష్లో. ద లార్డ్స్ కమెండేషన్, ద లార్డ్స్ కమెండేషన్. అభినందన అంటే వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకుంటున్నాడు? వాళ్ళని అభినందిస్తున్నాడు. చూడండి 2వ వచనం, 2-3 వచనాలు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘం యొక్క కష్టమును, తర్వాత క్రియలను, కష్టమును, క్రియలను, కష్టమును, సహనమును, కష్టమును, సహనమును ఎరుగుదును. సో నాకు తెలుసు, నీ క్రియలంటే నాకు తెలుసు, నీ కష్టం ఏంటో నాకు తెలుసు, నీ సహనం ఏంటో నాకు తెలుసు. సో ఆయనకి తెలియదు ఏమైనా ఉందా? యేసుక్రీస్తుకి తెలియదు ఏం లేదు. యేసుక్రీస్తుకి మనం అయ్యో దేవా, అయ్యో ప్రభా, మా కష్టాలు నీకేం తెలుసు, మా బాధలు నీకేం తెలుసు అని చెప్పడానికి మనం అర్హులం కాదు. ఎందుకంటే ఆయనకు తెలియని కష్టం లేదు, ఆయనకు తెలియని శ్రమ లేదు, ఆయనకు తెలియని అవమానాలు లేవు, ఆయనకు తెలియని నష్టాలు లేవు. అన్నీ ఆయనకు తెలుసు. నీకేం తెలుసు ప్రభువా, 10 లక్షలు లాస్ అయ్యాను, నీకేం తెలుసు ప్రభా, 10 లక్షలు పోయినాయి, నీకేం తెలుసు ప్రభా, మా గడ్డి లేదు, ఇది లేదు. ఆయన ఏమంటే ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు. తర్వాత అపోస్తులు నీవు దుష్టులను సహింపలేవనియు, తర్వాత అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని
పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. రెండోది, అబద్ధ బోధకులను వాళ్ళు ఏం చేశారు? పరీక్షించి ఖండించారు, ఒప్పుకోలేదు. అబద్ధ బోధకులు, అపోస్తులు కాని వారిని ఎవరైతే అపోస్తులని చెప్పుకుంటారో వాళ్ళని పరీక్షించి వాళ్ళ అబద్ధికులని కనుగొన్నారు. మూడో వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. సహనముతో ఎవరి నిమిత్తం? యేసుక్రీస్తు నిమిత్తం వాళ్ళు ఏం చేశారంట? భారము భరించి. మళ్ళీ ఏం చేయలేదంట? అలయ లేదు. అలయ లేదంటే టయర్డ్ అవ్వలేదు. ఇప్పుడు భారం భరించిన తర్వాత ఏమొస్తుంది? అలుపు వస్తుంది. అలుపు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఏం చేస్తారు? ఎవరు మోస్తారు ఇంత భారం? మా వల్ల కాదు ఈ భారం. ఎవరు చేస్తారు? సో చాలా మంది చాలా సంఘాలు కూడా భారం మోస్తారు కానీ అలసిపోతారు. భారం ఎక్కువ రోజులు మోయలేరు. భారం మోసేటప్పుడు సహనం ఉండదు. యేసుక్రీస్తు అన్నాడు, మీరు నా భారాన్ని మోసారు, నా నిమిత్తం మీరు భారం మోసి ఏం చేయలేదు? అలసిపోలేదు, అలగలేదు. భారం భరించారా? ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేమైనా భారం ఉందా? దే ఆర్ రెడీ టు టేక్, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఎలాంటి భారాన్నైనా కూడా వాళ్ళు భరించడానికి, వాళ్ళు మోయడానికి, వాళ్ళు సహించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలసిపోలేదా? ఇప్పుడు మనం అలసిపోతాం లేదా? ఆదివారం వచ్చాం, బుధవారం కూడుకోవడానికి అలసిపోతాం, మధ్యలో కలవడానికి అలసిపోతున్నాం, ఆన్లైన్లో బైబిల్ స్టడీ కూర్చోడానికి కూడా టైం లేదన్నమాట. అలసిపోవడం. బైబిల్ స్టడీ అయ్యో ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా వాక్యం వినడానికి కూడా అలసిపోతున్నాం. అన్నిటికీ ఎక్స్క్యూజ్లు ఉండవు. ఒక దేవునికి సంబంధించి సంఘ కార్యక్రమం సంబంధించినప్పుడు ఏముంటాయి అన్నమాట? ఎక్స్క్యూజ్లు ఉంటాయి, అలసట్లు ఉంటాయి. టైర్డ్ అయ్యే బ్రదర్, అందుకే రాలేకపోయాను, చాలా టైర్డ్గా ఉంది, అందుకే కలుసుకోలేకపోయాను. ఎఫ్ఎస్సి సంఘం అలసిపోలేదు. మనం ఎలా యేసు ప్రభు కోసం అలసిపోలేనంతగా, అలుపు వచ్చేంతగా పనిచేస్తున్నావా యేసుక్రీస్తు కోసం? లేదు. ఇప్పుడు రోజుకి మన కోసం ఎక్కువ కష్టపడుతున్నావా, యేసు ప్రభు కోసం ఎక్కువ కష్టపడుతున్నావా? మన కోసం ఎక్కువ కష్టపడతాం. ఆయన కోసం మనం కష్టపడట్లేదు. ఇప్పుడు నువ్వు అలసిపోయేది కూడా, ప్రతిరోజు నువ్వు అలసిపోయేది ఎవరి కోసం? మన కోసమే కదా. మనం అంతా కష్టపడి సో టైర్డ్. అవునా? ఎవరి కోసం టైర్డ్ అయిపోయా? నీకోసం టైర్డ్ అయిపోయా. బట్ యాజ్ ఎ చర్చ్, సంఘంగా అంటే ఇండివిజువల్గా అలసిపోవచ్చు, కానీ సంఘము అలసిపోకూడదు. సంఘం అలసిపోయేటట్లు చేయకూడదు. ఒకవేళ కష్టం వస్తే, ప్రాబ్లం వస్తే, సమస్య వస్తే మళ్ళీ ఏం చేయాలి? సంఘం అనేది వెంటనే మళ్ళీ అదే సేమ్ ఎనర్జీతో మళ్ళీ ఏమవ్వాలన్నమాట. అంతేనా? ఎవరు రాలేదు మేము రావులే, ఎవరు లేరు మేము ఉండం, ఎవరు చేయట్లేదు మేము చెయ్యం, ఎవరు మాట్లాడదు మేము మాట్లాడడం. ఆ ఫీలింగ్ వద్దు. అలసిపోయే దీన్ని చూపించకూడదు, ప్రదర్శించకూడదు నువ్వు అసలు. సువార్తికుడు అలసిపోకూడదు. మన కేరళ సంఘం కూడా స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీస్ వస్తున్నారు పోతున్నారు. కొంతమంది కష్టంతో వాక్యం చెప్తాం అనేక రోజులు, వాళ్ళని బాప్తిజం తీసుకొస్తాం, కానీ వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో సమస్యల వల్ల. సో సువార్తికుడు ఏం కాకూడదు?
అలసిపోకూడదు. సంఖ్య తగ్గుతుంది కొన్నిసార్లు, అలసిపోకూడదు. యాక్చువల్లీ కేరపురం సంఘంలో ఈ టైంకి ఎన్ని ఫ్యామిలీస్ ఉండాలి లెక్కేసుకుంటే? కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత వెళ్ళిన ఫ్యామిలీస్, అమెరికాలో 3 ఫ్యామిలీస్ పోయి కూర్చున్నారు. ఆ తర్వాత 5 ఫ్యామిలీస్ బయట, కోవిడ్ టైంలో వెళ్ళిపోయిన ఫ్యామిలీస్ 5 ఉన్నాయి. 5 + 3 8 కుటుంబాలు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వీకోటకి వెళ్ళిపోయారు. అసేనికి హైదరాబాద్లో జాబ్ వచ్చిందంట. ఫోన్ చేసి చెప్పారన్నా హైదరాబాద్లో జాబ్ వచ్చింది, కానీ మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అయ్యేకి వస్తాం. సో ఇలా 8 ఫ్యామిలీస్ అంటే ఎంతమంది? ఇద్దరు వేసుకున్నా 16 మంది. కొంతమంది వచ్చి 3 అంతస్తులు అని చెప్పి వెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టార్టింగ్ నుంచి లెక్కేసుకుంటే చాలా ఫ్యామిలీస్ వెళ్ళిపోయారు. దాదాపు ఇప్పుడు ఈ టైంకి 50 కుటుంబాలు చూస్తుండాల్సిన సంఘం లేదు. అలసిపోకూడదు. కొన్నిసార్లు సెలవుల టైంలో అయితే 5-6 మంది ఉంటారు. పురుషులు మొత్తం కూర్చోలన్నీ ఖాళీగా ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది నాకు? అలసిపోకూడదు. యేసుక్రీస్తు సంచరిస్తున్నాడు. ఎవరు అలసిపోతున్నారు, ఎవరు అలసిపోకుండాన్నారని ఆయనకు అని చెప్పేసి సంఘాన్ని అభినందిస్తున్నాడు. సహనముతో నా నిమిత్తము భారము భరించి మీరేమవ్వలేదు, అలసిపోలేదు. దేవుని పనికి ఎప్పుడు మనం ఏం చెప్పకూడదు. అలుపు వచ్చింది, ఐఎమ్ టైర్డ్ బ్రదర్ అనకూడదు. అయ్యో చాలా టైర్డ్ ఉన్నాను బ్రదర్, నేను చేయలేను, రేపు చర్చ్ బిల్డింగ్ కట్టాల్సి వచ్చే టైం వస్తుంది. ఓకే బ్రదర్ వెళ్ళి పలానా అక్కడ ఏదో అయిందంట, క్యూరింగ్ చేయాలంట, చర్చ్ బిల్డింగ్ ఎవరైనా వెళ్తారంటే అయ్యో మేమందరం అలసిపోయాం బ్రదర్ అనకూడదు. సో అలా అలుపు లేకుండా దేవుని పని చేయాలి. తర్వాత 4వ వచనం చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలికొని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సో ఇప్పుడు ఒకటి యేసుక్రీస్తు ఎఫెసీ సంఘమును అభినందించాడు. అంటే ఇక్కడ ఏ అని రాసుకోండి, ఇది బి అని రాసుకోండి. సి 2వ అధ్యాయం 4 నుండి 5 వచనాల్లో the Lord's condemnation and warning. The Lord's commendation, condemnation. Condemnation and warning. హెచ్చరిక. ప్రభు యొక్క కండమినేషన్ అంటే ప్రభు హెచ్చరిక మరియు నేరము మోపుతాడు. ఆ సంఘం మీద నేరం మోపుతున్నాడు. తప్పు మోపవలసి ఉన్నది. ఆ సంఘం మీద తప్పు మోపుతున్నాడు. ఏంటి ఆ తప్పు? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు, సో ఏంటి మొదటి ప్రేమను ఏం చేశారంట? మొదటి ప్రేమను విడిచిపెట్టివి. ఫస్ట్ ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఫస్ట్ ఉన్న ఆప్యాయత ఇప్పుడు లేదు. ఫస్ట్ అంటే సంఘం ప్రారంభ దినాల్లో, సంఘం యొక్క ప్రారంభ దినాల్లో ఆ సంఘస్థుల మధ్య ఆ సంఘము యొక్క వాతావరణం ఎలా ఉండేది అనమాట? ప్రేమ. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు. ఆ సంఘస్థులు ఎంత ప్రేమిస్తారు, ఆ సంఘస్థులు ఎంత బాగా ప్రేమ చూపిస్తారు. ఇప్పుడు వయసు అయ్యే కొద్దీ సీనియారిటీ వచ్చే కొద్దీ ఏం పోయిందంట? కొత్త కోడలు అలాగే ఉంటుంది కదా.
ఇంటికి వచ్చిన కొత్త కొడుకులు స్టార్టింగ్ ఎలా ఉంటుంది, తెగ పని చేసేస్తుంది, ఊడ్చేస్తుంది, అవి చేస్తుంది, ఇట్లా అట్లా. కొంచెం సీనియర్ అయ్యే కొద్ది ఆత్మహత్య అవుతారు. అలా కొత్తది ఏదైనా సరే ఎలా ఉంటుంది స్టార్టింగ్ లో. భార్య భర్తలు పెళ్ళైన భర్తలు ఎట్లుంటారు, అక్కడ ఇక్కడ సాయంత్రం తగిన టూరు అది ఇది. ఆ తర్వాత ఇంకా ఏమైంది? వెర్ ఇస్ యువర్ ఫస్ట్ లవ్? ఆ మొదటి ప్రేమ ఎక్కడ? ఎందుకు పోతుంది మొదటి ప్రేమ? సంఘాన్ని వేసుకో, వారిని తప్పు మోపుతున్నాం నీ మీద. వేర్ ఇస్ యువర్ ఫస్ట్ లవ్? దేవపురం సంఘానికి కూడా వర్తిస్తుంది, ప్రతి క్రీస్తు సంఘానికి అంతే. ముందున్న మొదటి వలె మీరున్నారా? మొదటి వలె అదే ప్రేమ కలిగి ఉన్నారా? సహోదరుల మధ్య సేమ్ లవ్ కంటిన్యూ అవుతుందా? అంటే మనకి మనము పేదరికంగా ఉండొచ్చు, పేదరిక స్థితి నుంచి అంచెలంచెలుగా మనం ఏమవచ్చు, ఎదుగుతాం, మంచి సంపద పెరుగుతుంది, వస్తువులు పెరుగుతాయి, సొంత ఇంటికి వెళ్తాయి, అన్నీ వస్తాయి. కానీ ప్రేమలో ఏం కాకూడదు అన్నమాట. అవి ఎందుకు దీన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి? వాటి వల్ల నువ్వు ప్రేమను ఎందుకు కోల్పోతావు? అర్థమవుతుందా? రేపు మనల్ని ఇదే ప్రశ్న అడుగుతారా? ఎందుకంటే ప్రేమే ప్రధానమైనది. సంఘంలో ఏది ప్రధానమైంది? నువ్వు ఏ బోధలు ఉన్నావు, ఎట్లా ఉన్నావు, ఎంత వాక్యం తెలుసు నీకు, ఎన్ని వచనాలు మెమరీ వర్స్ తెలుసు, నువ్వు ఎంత బాగా పాటలు పాడతావు, ఎంత బాగా ప్రసంగం చేస్తావు, ఎంత బాగా ప్రార్థన చేస్తావు, ఇవన్నీ లెక్కకి రావు. ప్రేమలో లోపం ఉండకూడదు, ప్రేమించుటలో తప్పు ఉండకూడదు, ప్రేమలో కపటము, మళ్ళీ కపటం కూడా ఉండకూడదు. బ్రదర్ చెప్పినారు ప్రేమించమని, బ్రదర్ రండి, ఎట్లున్నారు బ్రదర్, బాగున్నారండి, వెళ్ళిపోయినా. కపటం వద్దు, వేషధారణ వద్దు, అది ఇంకా దరిద్రం. ఏది? కపటంతో ప్రేమించడం ఇంకా దరిద్రం. అది దాని బదులు వాళ్ళు ప్రేమ లేకుండా ఉండడం బెటర్. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నారు. ఏముంది? కపటం. మంచి ముద్దు కాదని. అలా ఈరోజు చాలా మందిలో కూడా, క్రైస్తవుల్లో కపట ప్రేమ ఉంది, మంచి ప్రేమ కాదు. కాబట్టి ఎఫెసీ సంఘం మీద యేసుక్రీస్తు మోపుతున్నటువంటి నేరం ఏంటంటే ప్రేమను నీవు విడిచిపెట్టావు. ప్రేమను విడిచిపెట్టడానికి కారణం ఏమైండొచ్చు? 5లో చెప్తున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అంటే ఏ స్థితిలో పడిపోయావో, అంటే బాగానే వెళ్తా ఉన్నావు, కొనసాగిస్తున్నావు, ఏదో ఒక ప్లేస్లో నువ్వేమైపోయావు అనమాట, ఎక్కడో పడిపోయావు, దాన్ని ఏం చెయ్యి, జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ వేర్ యూ ఫాలన్. ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సమాధాన పడాలంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందో వాళ్ళు ఏం చేయాలన్నమాట, గుర్తు తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇక్కడ కదా, నేను ఆ మాట అన్నాను, అందుకే ఇంత పెద్ద ఇదేంది అనమాట. ఓకే, ఆ మాట అనకపోయింటే ఇంత గొడవ వచ్చేది కాదు కదా. వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి, మారు మనసు పొందాలి. భర్త దగ్గరికి వెళ్ళో లేదా భార్య దగ్గరికి వెళ్ళిపోయో, నేను ఆ మాట అన్నందుకే ఇంత పెద్ద గొడవ వచ్చింది, కాబట్టి నేను ఆ మాట వాపస్ తీసుకుంటున్నా, నన్ను సారీ, క్షమించు. మారు మనసు వచ్చిందా? సమాధానమే. నువ్వు ఎక్కడ పడ్డావో, ఏ విషయంలో పడిపోయావో జ్ఞాపకమే లేకపోతే ఏముండదు అనమాట. ఏముండదు? మారు మనసు రాదు. సో చాలా మంది ప్రాబ్లం ఏంటనమాట, దే డోంట్ రిమెంబర్ ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ పడిపోయారో, ఏ స్థితిలో పడిపోయారు అనేది వాళ్ళకి గుర్తుండదు, తెలియదు.
కొన్నిసార్లు మనం మిస్టేక్ అని అనుకోము, ఎదుటివాడికి అనిపించుంటుంది. అదొక పెద్ద ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్షల్కి నేను నీళ్ళు అడిగాను. ఆ నీళ్ళు నాకు తెచ్చేటప్పుడు నన్ను చూడకుండా బాటిల్ ఇచ్చాను. ఇప్పుడు నేను నీళ్ళు అడిగితే అసలు నా ముఖం చూడకుండా అది ఇసిరేసి పోయినాడు. ఇప్పుడు వానికి తెలియదు, వాడేదో ఉండి నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నీళ్ళు అడిగాడు ఆయన, ఇచ్చాను అని వేరే పనికి వెళ్ళిపోయాడు. కానీ నేను ఎలా ఫీల్ అవుతాను? నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, చూసి ఇవ్వలేదు, 2 చేతులతో ఇయ్యలే, 1 చేతితో ఇచ్చాడు అని నేను అతని మీద ద్వేషం పెట్టుకుంటాను, పెట్టుకుని మాట్లాడుకుని ఉంటాను. వానికి తెలియదు ఏమైంది ఎందుకని. అప్పుడు ఒక వారం రోజుల తర్వాత అడుగుతాడు, అంకుల్ ఎందుకు అంకుల్ మీరు నాతో మాట్లాడలేదు? సరిగా నువ్వు ఏదో తప్పు చేసావు, గుర్తు తెచ్చుకున్నాను అని. గుర్తులేదు పాపం. ఇప్పుడు ఆయనకి తెలిస్తే కదా ఏది, నేను అంకుల్కి ఇలా ఇవ్వడం వల్లనే అంకుల్ నా మీద ఇలా అవుతున్నాను తెలుసా, చెప్పాలి. లేదు నువ్వు ఆ రోజు ఇలా చేసావు, అయ్యో అంకుల్ నేను కావాలని చేయలేదు అంకుల్, ఆ రోజు ఏదో అట్లా వచ్చింది, లేదు. సో అలా అది ఎక్కువ సందర్భాలు మన మధ్యలో ఈ సంబంధాలు చెడిపోవడానికి ఊహించుకోవటం వల్ల. ఎదుటి వాళ్ళు నాకు ఇలా చేశారు అలా చేశారు ఏం చేస్తుంటాం మనం, వాడు ఇప్పుడు అలా ఇచ్చినందుకు నేను దాన్ని ఏం చేశాను, నేను ఊహించుకొని వాడి మీద ఏం మోపుతున్నాను, నేరం మోపాను. ఇప్పుడు యేసులో ఊహించుకొని ఎఫెసన్ మీద నేరం మోపుతున్నాడా, లేదా పరీక్షించి నేరం మోపుతున్నాడా? సంచరించి పరీక్షించి నేరం మోపుతున్నాడు, తప్పు మోపుతున్నాడు. అంటే ఒకరి మీద తప్పు మోపాలంటే ఏం చేయాలి? అందుకే కోర్టులో ఎందుకు మన ఇండియాలో అన్ని రోజులు కేసు వెళ్తుంది? మన ఇండియాలో ఎందుకు పరీక్షనే ఉంటుంది పరీక్ష. కొన్నిసార్లు తెలిసినా ఏం చేస్తారు, లంచం తీసుకొని దాన్ని ఇంకా అంటే అంత ఈజీగా కోర్టు ఒకరిని ఏం చేయదన్నమాట, శిక్షించదు. నిర్దోషికి శిక్ష పడిందని తెలిస్తే అయిపోయింది, కోర్టు పరువు పోతుంది, దేశం పరువు పోతుంది, చట్టం యొక్క పరువు పోతుంది. అందుకే నిదానించి పరీక్షించి సిబిఐ వాళ్ళకి ఇస్తారు. సిబిఐ ఏం చేస్తుంది, ఇంకా డెప్త్కి వెళ్ళి రీసెర్చ్ చేస్తారు. అలా ఒక మీద తప్పు మోపేటప్పుడు చాలా పరీక్షించి ఆ తర్వాత ఏం చేయాలి. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అనుకోండి, వెంటనే ఏం చేసేస్తారు, అమ్మాయి చూడు ఇక్కడ మాట్లాడుతుంది, అలాగే ఏదో సంబంధం ఉంటుంది అట్ట. ఎక్కడో చర్చిలో ఒక అమ్మాయి యూత్స్ ఉంటుంది కదా, యూత్స్ బాగా క్లోజ్ మాట్లాడుతుంది, బ్రదర్ సిస్టర్ అంటే ఊరి కొత్తగా వచ్చాడండి అబ్బాయి. అప్పుడు చర్చిలో ఉన్న అమ్మాయి ఫ్రెండ్స్కి బాగా వాళ్ళు ఒకే డిపార్ట్మెంట్ అంటే ఇంజనీరింగ్ అని చెప్పి అమ్మాయిని అనేనంటే ఎక్కడే ఉంది దగ్గరలో నేను చూపిస్తాను షాప్ అని. 2 బైక్లు వచ్చేసరికి వీళ్ళు మీ 2 బైక్లు వెళ్ళారు అంటే మీ 2 మధ్యలో ఏదో ఉంది అని పుకార్లు పుట్టించేశారు. ఆ అబ్బాయికి భయపడి చర్చికి రావడం మానేశాడు. వాము ఏంది ఇలా ఉంది, వెరీ బ్యాడ్. ఊహించడం, చూసిన వెంటనే తప్పు మోపడం, చూసిన వెంటనే తప్పుగా ఆలోచించడం. రీసెర్చ్ చేయి, ఎంక్వైరీ చేయి. అంటే ఈజీ అయిపోయేదండి, ఈజీ అయిపోయింది. సో ఒకరి మీద తప్పు మోపేటప్పుడు చాలా యేసుక్రీస్తు తప్పు మోపుతున్నాడు. తప్పు మోపడానికి యేసుక్రీస్తుకి అర్హత ఉందా? ఎస్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అనవసరంగా ఆయన నిద్ర వేయడు, పరీక్షించిన తర్వాతనే. సో కాబట్టి ఇప్పుడు ఈ సంఘానికి యేసుక్రీస్తు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏమేమి? నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని ఏం చేయాలంట, మొదటి ప్రేమను విడిచిపెట్టారు. ప్రాబ్లం ఇది, వీళ్ళ ప్రాబ్లం ఏంటన్నమాట, మొదటి ప్రేమను విడిచిపెట్టారు. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఎక్కడ పడ్డారో
జ్ఞాపకము చేసుకొని ఏం చేయాలంట? మారు మనసు పొందు. సొల్యూషన్. వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పాడు, వాళ్ళకి సొల్యూషన్ చెప్తున్నాడు. సో చాలాసార్లు మనం ప్రాబ్లం చెప్తాం కానీ సొల్యూషన్ చెప్తామా? నువ్వు ఇట్లా అంటే తప్ప సొల్యూషన్ చెప్పాం. సో ప్రాబ్లం ఉండాలి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్. ఇల్లు పిల్లల యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లాగా ఉండాలి. సంఘం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. అంటే ఇక్కడ నా ప్రాబ్లం ఉంది, చర్చికి వెళ్తే నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. నా ప్రాబ్లంని ఇమ్మానుయేల్ గారికి చెప్తే సొల్యూషన్ దొరుకుతుందేమో. నా ప్రాబ్లం నేను అబ్రహాంతో షేర్ చేసుకుంటే నాకు సొల్యూషన్ చెప్తాడేమో. సో ప్రాబ్లంకి ఏం ఉండాలన్నమాట? సొల్యూషన్. సో యేసుక్రీస్తు వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పాడు, సొల్యూషన్ కూడా చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఏం చేస్తాడు? ప్రాబ్లం చెప్తే సొల్యూషన్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటికి రావాలంటే మారు మనసు పొందాలి. ఒకవేళ పొందకపోతే మారు మనసు పొందకపోతే శిక్ష. 3 మారు మనస్సు పొందకపోతే ఏంటంట? పనిష్మెంట్. ఏముంది? పనిష్మెంట్ ఉంది. ప్రాబ్లం చెప్పాడు, సొల్యూషన్ చెప్పాడు, అయినా నువ్వు మారకపోతే ఏముంది? పనిష్మెంట్ ఉంది. సొల్యూషన్ చెప్పాడు కాబట్టి పనిష్మెంట్ ఉంది. సొల్యూషన్ చెప్పకపోతే పనిష్మెంట్ ఉండదు. ఈరోజు లోకంలో ఉన్న మనుషులందరి పాపాలకి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ ఉందా లేదా? పాపం అనే ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆయన రక్తాన్ని చిందించాడు. సో బాప్తిజం ద్వారా ప్రతి ఒక్కడు పాపం అనే ప్రాబ్లంని వాడికి సొల్యూషన్ ఇచ్చాడు, ఏర్పాటు చేశాడు దేవుడు. ఇప్పుడు ఆ సొల్యూషన్ ఆ కొద్దాన్ని నువ్వు పాపంలోనే కొనసాగితే రేపు ఏముంటది? పనిష్మెంట్. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రాబ్లంలోనే కొనసాగితే, మారు మనసు పొందడానికి దేవుడు నీకు ఛాన్స్లు ఇచ్చినా కూడా నువ్వు మారు మనసు పొందకపోతే రేపు ఏముంటది? పనిష్మెంట్ ఉంటుంది. లేని చూడండి, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. మొదటి క్రియలను సొల్యూషన్ లో ఇంకోటి కూడా చెప్పాడు ఏంటి? మొదటి మారు మనసు పొందు. మారు మనసు పొందకముందు ఏం చేస్తున్నాడు? మొదటి క్రియలను చేయుము. ఫస్ట్ నువ్వు ఎలాంటి క్రియలు చేసేవాడివో అలా చేయి. ఇప్పుడు శామ్యూయల్, యోహాను వాళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగా ఎక్కడ స్ట్రాంగ్ అయిందంటే ఆనంద్ భవన్ కాఫీ హోటల్ స్టార్ట్ అయింది అనుకుంటుంది. అక్కడ ఎప్పుడు వాళ్ళు అక్కడే రోజు రావడం, అక్కడ రావడం, కాఫీ తాగడం, కలిసి మాట్లాడుతుంది. మధ్యలో ప్రాబ్లం వచ్చింది, విడిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు బాగా క్లోజ్ అవ్వడానికి ఏది కారణం అనమాట? కాఫీ సెంటర్ అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి క్లోజ్ అవ్వాలంటే? మనం ఫస్ట్ కాఫీ తాగినా అక్కడికి రా. అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనమాట? పాస్ట్ అంతా ఇక్కడ మనం గడిపేవాళ్ళం కదా, రోజు ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళం కదా, కాఫీ తాగేవాళ్ళం కదా. సో పాస్ట్ మొదటి క్రియలను మేబీ ఇప్పుడు ఓకే ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనస్పర్ధలు వచ్చాయి. కానీ ఒకప్పుడు మీ ఫ్రెండ్షిప్ సైకిల్ మీద స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు రీబౌండ్ అవ్వడానికి మేబీ మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడు సైకిల్ తీసుకెళ్తాడు. ఏంటి సైకిల్ వచ్చింది? మన ఫ్రెండ్షిప్ ఇక్కడే కదా, సైకిల్లోనే కదా స్టార్ట్ అయింది. రిమెంబర్ యువర్ పాస్ట్.
రిమెంబర్ వేర్ యు ఆర్ ఫాలన్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళు, రూట్కి వెళ్ళు. అర్థమవుతా లేదు? కొన్నిసార్లు మనం తగ్గించుకోవడానికి మనకు లేనప్పుడు గుడిసెలు ఉండి ఉంటాం కదా. అప్పుడు ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ గుడిసె కొట్టం కనిపిస్తే ఏమనిపిస్తుంది? నా లైఫ్ కూడా ఇలాంటి గుడిసెలోనే కదా స్టార్ట్ అయింది, నా లైఫ్ ఇలా కొట్టంలో కదా స్టార్ట్ అయింది, ఎలా ఉండేవాడిని కదా. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించినందుకు నేను ఎలా అయిపోయాను? ఎవరికి టైం ఇవ్వట్లే, ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరిని ప్రేమగా పలకరించట్లేదు, కాంపిటీషన్ అయిపోయింది, ఎవరు గొప్ప అని కొట్టుకుంటానండి. ఈ గుడిసెలో ఉన్నప్పుడు ఆ ఫీలింగే లేదు కదా. అంటే దేవుడు మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏమి ఇచ్చాడనమాట? అలాంటి మనసుని పెట్టాడు, అలాంటి మనసాక్షిని పెట్టాడు, అలాంటి హృదయాన్ని పెట్టాడు. ఇప్పుడు మర్చిపోయే ప్రాబ్లం ఉంటే ఎంత డేంజర్. మర్చిపోయావు అనుకో, గుడిసె కొట్టమని గుర్తుకు రావట్లేదంటే నువ్వు ఎక్కడ పడ్డావో ఎక్కడ స్టార్ట్ అయ్యో నీకు గుర్తు రాకపోతే గినా చాలా కష్టం. మనకి దేవుడు అన్ని పెట్టాడండి. కానీ కొన్నిసార్లు మనమే ఏం చేయాలన్నమాట, పాస్ట్కి వెళ్ళడానికి, పాత జ్ఞాపకాలు వెళ్ళడానికి, మొదటి క్రియలు చేయడానికి ఈగో అనేది అడ్డం వస్తుంది. ఈగో అంటే ఏంటి? రైట్, గర్వం. నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు మాట్లాడాలి? ఎప్పుడైతే అది ఉండదో, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఇప్పటికీ నాకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు నాకు ఫోన్ చేసినా చేయకుండా నేను చేసేస్తాను. వాళ్ళు చేసేంత వరకు వాళ్ళు ఏది చూద్దాం, వాళ్ళు చేసినప్పుడు చూస్తానులే. నాకేమైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడడం తప్ప వాళ్ళు ఎందుకు చేయలేదు, అది చేసేంత వరకు వెయిట్ చేస్తాను. వాళ్ళు నాకు చేయరు యాక్చువల్లీ. సో నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నాకు అశోక్తో మాట్లాడాలనుకుంటే అశోక్ ఫోన్ చేసేంత వరకు నేను వెయిట్ చేయాలా, నేనే అశోక్ ఫోన్ చేయాలా? నాకు అశోక్తో మాట్లాడింది, అది అశోక్ చూడు ఫోనే చేయట్లేదు, 2 వారాలు అయితే అసలు మాట్లాడలేదు అని నాకు ఫీలింగ్ వచ్చినాను. ఇప్పుడు ఏం చేయాలి? అశోక్ ఫోన్ చేయాలా, నేను చేయాలా? మాట్లాడాలని ఆశ నీకు పుట్టింది, ఆయనకి ఇంకా పుట్టలే, ఆయనకి ఏదో అవుతుంది. సో ఇనిషియేషన్ ఎప్పుడు మన దగ్గర నుంచే రానిలే. ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు సమస్యలు వస్తాయి. అలాగే భార్య భర్తల మధ్య కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు సమస్యలు వస్తాయి. నెక్స్ట్, లేని ఎడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఒకటి నీలో ఉన్నది, ఏంటది? నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని. సో అంటే ఇక్కడ 3:6లో కమెండేషన్ అంటే అభినందనలో ఇంకోటి ఏంటనమాట, నికోలాయితుల బోధన ఏం చేస్తున్నారు? నికోలాయితుల క్రియలు, క్రియలను ద్వేషించుచున్నారు, అందుకు వారిని అభినందించాడు. నేను కూడా ద్వేషిస్తున్నాను, మీరు ద్వేషిస్తున్నారు, గుడ్. సో ఇదంతా అభినందన పార్ట్, ఇదేమో కండమ్నేషన్, కమెండేషన్, కండమ్నేషన్. నెక్స్ట్ D, the Lord's exhortation and promise. Exhortation and promise. అంటే ప్రభు యొక్క ఎగ్జార్టేషన్ అంటే చివరి హెచ్చరిక మరియు వాగ్దానం. హెచ్చరిక, వాగ్దానం. హెచ్చరిక ఏంటి? చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట
సో ఎగ్జార్టేషన్ అంటే హెచ్చరిక కాదు, ఆజ్ఞ అనుకోవచ్చు. ఎగ్జార్టేషన్ ఆజ్ఞ మరియు వాగ్దానం. ఆజ్ఞ ఏంటి? వినాలి, చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇది ఆప్షనా లేదా ఆజ్ఞనా? ఆప్షన్ కాదు, ఏంటి? ఆజ్ఞ. చెవులున్నాడు ఏం చేయాల్సిందే? వినాల్సిందే. తర్వాత ఏంటి? వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిను. ఇది ఏంటన్నమాట? వాగ్దానం, ప్రామిస్. ఏంటా ప్రామిస్? పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. వాగ్దానం. సో పరదేశ్ ఎవరు వెళ్తారు? పరదేశంలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే వెళ్ళిన స్థలం పరదేశం. అంటే పరదేశంలో దేవుని కుమారులు ఉంటారు. దేవుని కుమారులు ఉండే స్థలం, విశ్వాసులు ఉండేటువంటి స్థలం. అంటే పరలోకానికి ముందు దేవుని కుమారులు ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్తారు. ఆ పరదేశంలో జీవవృక్ష ఫలములు. ఏంటా జీవవృక్ష ఫలములు అంటే? నెమ్మది, సమాధానము, సంతోషము. అది వర్ణించలేమన్నమాట. పరదేశంలో ఆ ఎన్వైరన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. అసలు మన ఆత్మలకి ఎంతో నెమ్మది, సమాధానం. సో ఇవి ఎఫెసీ సంఘానికి చెప్పిన. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి? మొదటి ప్రేమను. ఇప్పుడు దీని గురించి పౌలు ఏమన్నా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు? యేసుక్రీస్తు చెప్పకముందే పౌలు ఏమన్నా చెప్పాడు వీళ్ళకి ప్రేమ గురించి? ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ప్రేమలో ఎలా ఉండాలంట? పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు. అంటే ప్రేమలో ఎంత లోతుందో అంతవరకు వెళ్ళాలి, ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వెళ్ళాలి, ఎంత ఎత్తుందో అంత ఎత్తుకు వెళ్ళాలి. ఏ విషయంలో? అంటే ఇంతకుముందు పౌలు చెప్పాడా లేదా కొత్త సబ్జెక్టా ప్రేమ అనేది? వీళ్ళకి తెలిసిన సబ్జెక్టే, తెలిసిన సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యారు. ఎలా ఉంటుంది? బాగా తెలిసిన సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే వాని బాగా మామూలుగా ఉంటుంది కదా. ఏ సబ్జెక్ట్ నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి? విచ్ సబ్జెక్ట్ యు ఆర్ ఫెమిలియర్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఎన్ని మార్క్స్ వచ్చాయి లాస్ట్ టైం? 50కా? 40కి? అవునా? కరెక్ట్ అమ్మా. అంటే 39.5 వచ్చాడు. 40కి 39.5 అంటే వాని ఫేవరెట్ సబ్జెక్టు. 40కి 39.5 హాఫ్ మార్కే పోయింది. రేపు అలాంటిది కంప్యూటర్ సైన్స్ లో 10 వచ్చాడు అనుకో, ఎలా ఉంటది? ఎంత బాగా తెలిసిన సబ్జెక్ట్ లో పడిపోయినా ఇది. మనకి ప్రేమ గురించి ఏం తెలియదు, ఏం కాదు. తెలిసిన సబ్జెక్ట్లోనే ఏమవుతున్నాం? ఐక్యత గురించి తెగ మాట్లాడతాం, మళ్ళీ దాంట్లోనే ఫెయిల్. సంతోషం గురించి తెగ మాట్లాడతాం, దాంట్లోనూ ఫెయిల్. సమాధానం గురించి తెగ మాట్లాడతాం, దాంట్లోనూ ఫెయిల్. ఎన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతున్నారు ఒకసారి ఆలోచించండి. వీళ్ళకి బాగా పౌలు 20 సంవత్సరాల క్రితం చెప్పాడు. 20 సంవత్సరాల నుంచి వీళ్ళ ప్రాబ్లం ఏది? ప్రేమలో పడిపోవడమే. వాక్యం చెప్తుంది, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. నువ్వు ఏమి చేసినా ప్రేమ లేకపోతే వేస్ట్. నీతో పాటు వచ్చేది ఏది? మళ్ళీ ఇక్కడ చూడండి,
4:15 కూడా చెప్పాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో సత్యము చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఈసారి మనం ఏంటంటున్నా, అయ్యో నేను చాలా ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్ నాది, ఏమున్నా మొక్క మీద చెప్పేస్తా. అదేదో పెద్ద డిగ్రీ, ఏదో పెద్ద సాధనలు. నేను అంతే బ్రదరు, ఏదున్నా ముఖాన్ని అడిగేస్తాను. అది సాధన లేదా పనికి వాళ్ళ పని? ముఖం మీదే చెప్పేయటం. నాది ఓపెన్ హార్ట్ అండి, ఓపెన్గా మాట్లాడేస్తానని పనికి వాళ్ళ పని. గొప్ప అనుకోదు. నువ్వు మాట్లాడే ముందు ఓపెన్గా చెప్పేటప్పుడు దాన్ని ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి. నువ్వు డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నావు, ప్రేమతో చెప్పు. ఏది చెప్పినా ప్రేమతో చెప్పు. ఇప్పుడు వంట బాగలేదు, వెంటనే చెప్పి చూద్దాం మొక్క మీద బిహారీకి. ఏమైనా చెప్పారు ఎప్పుడన్నా? సెలవుకి ఏది ఇలా చేస్తే వంట ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు కదా? ఎప్పుడు కంప్లైంట్ చేయలేదమ్మా? మొక్క మీద చెప్పేస్తావా మీ ఆవిడకి? చెప్పి చూడు ఒకసారి. వేరే వాళ్ళకైతే మొక్క మీద చెప్పేస్తారు, ఎవరైతే 4 ఏళ్ళ వాళ్ళని మాత్రం చెప్పాలి. నేను ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్ అట్టే చెప్పేస్తాను ముఖం మీద. నీకెవరన్నా చెప్తే అప్పుడు ముఖం మీద. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన కల్చర్ ఏంటంటే ప్రేమ కలిగి సత్యము. నువ్వు సత్యం, నువ్వు చెప్పేది సత్యమే, నువ్వు ట్రూతే చెప్తున్నావు, కానీ దాన్ని ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి. అక్కడ ఫెయిల్ అవుతున్నారు చాలా మంది క్రిస్టియన్స్. భార్య భర్తలు కూడా సమస్య రావడానికి కారణం ఏంటంటే అక్కడే ఫెయిల్ అవుతున్నారు. అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోవడానికి కారణం అక్కడ. ఎలా చెప్పాలో తెలియడం. అందుకే ఫెయిల్. సో ఇలా ఎఫ్ఎస్సి సంఘానికి పత్రిక రాశారు. ఎవరు ఇస్తున్నారు ఈ రిపోర్టు? సంఘాల మధ్య సంచరించేవాడు. అంటే తెలిసి చెప్పాడు, తెలియకుండా చెప్తున్నాడు. అన్ని చూచి పరిశీలించి చెప్పాడు. పౌలు వాళ్ళకి పత్రిక రాశాడు ప్రేమ గురించి. అయినా వాళ్ళు ఏం రాలేదన్నమాట, మార్పు కనపలేదు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? చెప్తున్నాడు. అంటే అప్పుడు ప్రేమ ఎంత ఇంపార్టెంట్, మొదటి ప్రేమ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు తల్లి కూడా కొడుకు మీద స్టార్టింగ్లో ఏ ప్రేమ ఉందో చివరి వరకు అదే ప్రేమ ఉంటుందా, మారుతుందా? అమ్మా అదే ప్రేమ. వాడికి పెళ్ళైనా, వానికి పిల్లలు పుట్టినా తల్లి ప్రేమలో ఏమైనా మారుతుందా? ఆ మొదటి ప్రేమనే తల్లి ఏం చేస్తుంది? పిల్లల మీద చచ్చేంత వరకు కొనసాగిస్తుంది. దేవుడి ప్రేమను మారుతుందా? దేవుడు మనల్ని ముందు నుంచి ఎలా ప్రేమిస్తున్నాడో మనం చనిపోయేంత వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? అలాగే ప్రేమిస్తాడు. అలాంటప్పుడు సంఘంలో కూడా అదే ప్రేమ ఉండాలి. సో నెక్స్ట్ 2వ అధ్యాయంలో 8వ వచనంలో వేరే సంఘం, ఆ సంఘం గురించి వచ్చేవాళ్ళం అందరికీ.